తన ఏకపక్ష దుమ్దుడుకు విధానాలతో భారత్ను దూరం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఆలోచనలో పడ్డారా? నిన్నటిదాకా భారత్ మీద మరిన్ని సుంకాలు వేస్తానని హుంకరించిన ట్రంప్ ఇప్పుడు మోదీ గొప్ప ప్రధాని అంటూ కితాబిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చేస్తున్నది నచ్చడం లేదన్నారు. కాగా ట్రంప్ సానుకూల వైఖరిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు పుతిన్, జిన్పింగ్తో మోదీ దోస్తీపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, రష్యాలు అమెరికాకు దూరమై కుటిలమైన చైనాకు దగ్గర కావడాన్ని తప్పుపట్టారు. కానీ కొన్ని గంటలకే మాట మార్చి అలాంటిదేం లేదంటున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుని నిర్ణయాలు ఎప్పుడెలా ఉంటాయో, ఎప్పుడే మాట్లాడతారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను లొంగదీసుకునేందుకు భారత్ను వాడుకోవాలని భంగపడ్డ డొనాల్డ్ ట్రంప్ ఒక్కో సందర్భంలో ఒక్కోలా మాట్లాడుతున్నారు. సుంకాల పేరుతో మన దేశాన్ని దూరం చేసుకున్న ట్రంప్ తన వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో చైనాకు రష్యా, భారత్ సన్నిహితం కావడంపై భగ్గుమంటున్నారు. సుంకాల యుద్ధంతో భారత్తో గిల్లికజ్జాలు పెట్టుకుని కోరి కష్టాలు తెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్ దుష్ట చైనాతో చేతులు కలుపుతారా అంటూ ఇప్పుడు రుసరుసలాడుతున్నారు. షాంఘై సహకార సంస్థ సమావేశంలో మోడీ, పుతిన్, జిన్పింగ్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అక్కసు వెళ్లగక్కారు. చూడబోతే మేము అంధకార అగాధమైన చైనాకు భారత్, రష్యాలను కోల్పోయినట్లు కనిపిస్తోంది. వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. తియాన్జిన్ వేదికగా జరిగిన ఎస్సీఓ సదస్సులో రష్యా, చైనా, భారత అధినేతలు ఒకే వేదికపై కనిపించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చించిన వీరు తామంతా ఏకతాటిపై ఉన్నట్లు సంకేతాలిచ్చారు. వీరి సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ట్రంప్ తీరు వల్లే ఆ మూడు దేశాలు ఒక్కటయ్యాయనే వాదన కూడా అమెరికాలో వినిపించింది. ఈ నేపథ్యంలో మిత్రదేశంగా ఉన్న భారత్ దూరమైనట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన దారికి తెచ్చుకోవాలనుకున్న రష్యా, భారత్లో తన ప్రత్యర్థి అయిన చైనా వైపు వెళ్లిపోయాయన్న భయం కూడా ఆయన మాటల్లో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపటికి ఇందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. భారత్, రష్యాలకు దూరమయ్యాం అనే పోస్టు గురించి మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు. నేనెప్పుడూ అదే కోరుకుంటా. ప్రధాని మోడీతో నేనెప్పుడూ స్నేహంగానే ఉంటాను. ఆయన గొప్ప ప్రధాని. కానీ ప్రస్తుత సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చటం లేదు. భారత్, అమెరికా మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని సమాధానమిచ్చారు. ఇటీవల మోడీ అమెరికాలో పర్యటించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. భారత్, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తుండటం నన్ను నిరాశపరిచింది. నేను వారికి ఇది తెలియజేశాను అని అన్నారు. ఈ క్రమంలోనే అమెరికా భారత్పై 50% టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయినా కూడా ప్రధాని మోడీతో తన సంబంధాలు మంచి స్థాయిలో ఉన్నాయన్నారు. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. We just have moments on occasion. How are trade talks going with India and with other countries that you haven't reached a trade deal with? They're going great. Other countries are doing great. We're doing great with all of them. We're upset with the European Union because of what's happening with ట్రంప్ స్వరంలో వచ్చిన మార్పును స్వాగతించారు ప్రధాని మోడీ. అమెరికా అధ్యక్షుడి సానుకూల వైఖరి అభినందనీయమని అన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇరు దేశాల సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్ భావాలు, సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నా. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి అని మోడీ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశాలకు ప్రధాని మోడీ వెళ్తున్నారా లేదా అనే అంశం చర్చకొస్తోంది. వాస్తవానికి దీనికి ప్రధాని హాజరై ప్రసంగించాల్సి ఉంది. అయితే తాజాగా విడుదలైన ప్రసంగకర్తల జాబితాలో ఆయన పేరు లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పేరును చేర్చారు. దీంతో మోడీ ఉద్దేశపూర్వకంగానే ఆ పర్యటన నుంచి తప్పుకున్నారనే చర్చ జోరందుకుంది. కాగా మోడీ తాజా ట్వీట్తో ఇరు దేశ అధినేతల మధ్య గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిందంటున్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులు, ధీటుగా చైనా, రష్యా సవాళ్లతో ప్రపంచం రెండు ముక్కలుగా చీలుతోంది. అమెరికా బెదిరింపులకు గురైన వారిని తాను కాపాడుతాను అన్నట్లు
చైనా తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి ముగింపు పలికే సరైన సమయం అన్నట్లు భావిస్తున్నారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. శాంతియా యుద్ధమా తేల్చుకోవాలని విక్టరీ పరేడ్లో స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ అసాధారణ పరిణామాలకు ఈసారి భారత్ కేంద్ర బిందువుగా బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికాను దెబ్బకొట్టాలంటే చైనా, రష్యాలకు కూడా భారతే కీలకంగా మారింది. ఎస్సీఓ సదస్సులో అందరి దృష్టి భారత ప్రధాని మోడీపైనే కేంద్రీకృతమైంది. ఈ సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై సొంత దేశంలో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. భారత్ను అనవసరంగా దూరం చేసుకున్నామన్న బాధ ఆ విమర్శల్లో కనిపిస్తోంది. భారత్ జోక్యం చేసుకుంటేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని ట్రంప్ పదే పదే వాదిస్తున్నారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి స్థాపన కోసం భారత్పై సుంకాలు విధించామని అమెరికా ప్రభుత్వం అక్కడి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో సమర్థించుకున్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు సుంకాలు విధించామని, ఇది యుద్ధం ముగింపు కోసం తీసుకున్న ముఖ్యమైన చర్య అని తెలిపారు. సుంకాల విధింపునకు ముందు అమెరికా పతనావస్థలో ఉండేదని, తమ దేశ విధానాల్ని ఇతర దేశాలు దుర్వినియోగం చేశాయని అన్నారు. సుంకాల విధింపు తర్వాత ఆయా దేశాలు వేల కోట్ల డాలర్లను అమెరికాకు చెల్లిస్తున్నాయని చెప్పారు. ట్రంప్ విధించిన సుంకాలను ఇటీవల అమెరికా అప్పీల్స్ కోర్టు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. సుంకాల కారణంగా ప్రపంచ వాణిజ్యం అస్తవ్యస్తంగా మారిందని వ్యాఖ్యానించింది. ఈ సుంకాలు చట్ట వ్యతిరేకమని తేల్చి చెప్పింది. సుంకాల ఎత్తివేతకు అక్టోబర్ వరకు సమయం ఇచ్చింది. ఈలోపు సుప్రీంకోర్టులో సవాల్ చేసుకోవచ్చని కూడా పేర్కొంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై ట్రంప్ అదనంగా 25% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత ఉత్పత్తులపై సుంకాలు 50% పెరిగాయి. అమెరికా సుంకాలు విధిస్తున్నప్పటికీ భారత్ తలొగ్గలేదు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తూనే ఉంటుందని తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా ఇంధన ఎంపికలు చేసుకుంటోందని వెల్లడించారు. రష్యా చమురు కొనుగోలు కొనసాగుతోంది. మన అవసరాలకు తగింది కొనడం, చమురును ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలనే దానిపై నిర్ణయం మనమే తీసుకోవాలి అని భారత వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా అదనపు సుంకాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతిదారుల అంశంపై కూడా ఆర్థిక మంత్రి స్పందించారు. ఎగుమతిదారుల కోసం ఉపశమన చర్యల ప్యాకేజీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఇటీవల విధించిన సుంకాలతో ప్రభావితమైన పరిశ్రమల్ని ఈ ప్యాకేజీ ఆదుకుంటుందని తెలిపారు. ట్రంప్ ఒత్తిళ్లకు భారత్ తలొగ్గకపోవడంతో అమెరికా అధికారుల పిచ్చి ప్రేలాపనలు కొనసాగుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా యుఎస్ వాణిజ్య కార్యదర్శి హోవాల్డ్ లుట్కిన్ కూడా చేరిపోయారు. భారత్ మరికొన్ని నెలల్లోనే అమెరికాకు క్షమాపణలు చెప్పి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. 1-2 నెలల్లో యుఎస్తో చర్చల కోసం ఇండియా ముందుకు రావచ్చని పేర్కొన్నారు. కొన్నిసార్లు అతిపెద్ద క్లయింట్తో పోరాటం చేయటం తాత్కాలికంగా గొప్పగా అనిపిస్తుంది. అయితే అది ఎల్లప్పుడూ కొనసాగదన్నారు లుటిక్స్. భారత్ తన మార్కెట్ తలుపులను మూసివేయటం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం, బ్రిక్స్లో భాగస్వామిగా కొనసాగటం ఆపాలనుకోవటం లేదు. రష్యా, చైనా మధ్య భారత్ వారధిగా ఉండాలనుకుంటే అలానే ఉండండి. అయితే అమెరికా డాలర్కు గానీ, యుఎస్కు గానీ లేదా అతిపెద్ద వాణిజ్య భాగస్వామికి మద్దతు తెలపాల్సిందే. లేకుంటే 50% టారిఫ్లను భరించాల్సి వస్తుంది. భారత వైఖరి ఎన్నాళ్లపాటు ఇలాగే కొనసాగుతుందో చూద్దాం అంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇటీవల ట్రంప్ ఆర్థిక సలహాదారు పీటర్ నవారో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్రంగా ఖండించారు. రష్యాతో ఆయిల్ వ్యాపారంతో భారతీయ ప్రయోజనాలను పణంగా పెట్టి కేవలం బ్రాహ్మణులు లాభపడుతున్నారంటూ నవారో వ్యాఖ్యలు అసంబద్ధమంటూ మండిపడ్డారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడొద్దని సూచించారు. భారత అమెరికా సంబంధాలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య సమగ్ర ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని గుర్తు చేశారు జైస్వాల్. భారత అమెరికా భాగస్వామ్యానికి ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలు, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలే పునాది అని స్పష్టం చేశారు. గతంలోనూ ఎన్నో ప్రతికూల పరిస్థితులు, సవాళ్లు ఎదురైనప్పుడు భారత అమెరికా సంబంధాలు ఏమాత్రం దెబ్బతినలేదని తెలిపారు. బలమైన ద్వైపాక్షిక ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడంపై రెండు దేశాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వివరించారు.